జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. రైతుల్ని మోసం చేసేందుకు ప్రయత్నించిన 4 ట్రేడర్స్పై కేసులు పెట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు సీఎం రేవంత్. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు, వ్యాపారులతో కుమ్మక్కై మోసం చేయాలని చూస్తే సహించేది లేదంటూ ట్వీట్ చేశారు. మార్కెట్ యార్డ్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ని అభినందించారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులంతా ధాన్యం కొనుగోళ్లలో అలర్ట్ గా ఉండాలన్నారు రేవంత్. చోట ప్రతి ఊర్లో మొత్తం 195 గవర్నమెంట్ సెంటర్లు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మనం ఓపెన్ చేసాం. ఈ ఓకే, సో కాబట్టి ఫస్ట్ సెంటర్ మీరు ఇక్కడ రోజుకొక డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ, రైతుల విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది అనే దానికి ఈ ఒక్క ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనగామ మార్కెట్కి సంబంధించి ఇప్పటికే ధాన్యం చేతికి వస్తుంది, రైతులు ధాన్యం అమ్ముకోవడానికి వస్తున్నారు. ఈ వచ్చే క్రమంలో రైతుల అమాయకత్వాన్ని కావచ్చు, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ట్రేడర్స్ మోసాలకు తెరలేపుతున్నారు. చాలా ఏళ్ళుగా ఇదే సమస్యతోటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్కి వచ్చిన తర్వాత ధాన్యంకు సంబంధించి కావచ్చు, లేదా మరే ఇతర ఉత్పత్తులకు సంబంధించి మద్దతు ధర కంటే కూడా దానికంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడం అనేక రకాలైనటువంటి కారణాలు చూపుతూ రైతులను మోసం చేస్తూ వస్తున్నారు. ఇది చాలా సందర్భాలలో కూడా ఆందోళనలు కావచ్చు, అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ సమయంలో పెద్దగా రియాక్ట్ అయినట్టుగా కనిపించలేదు. కానీ ప్రజెంట్ మాత్రం నిన్న జనగామలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో కావచ్చు, అటు అధికారులు అదేవిధంగా ప్రభుత్వం రియాక్ట్ అయిన తీరు కూడా ఇప్పుడు రైతులకైతే ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న జనగామ మార్కెట్కు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చింది. ధాన్యంకు సంబంధించి ప్రభుత్వం 2203 రూపాయల మద్దతు ధర ఉంది. కానీ వ్యాపారులకు సంబంధించి మాత్రం దాదాపు మద్దతు ధర కంటే కూడా 500-600 రూపాయలు తక్కువ చేసి 1500 నుంచి 1800 రూపాయల మాత్రమే క్వింటాల్కు ధర పెట్టారు. దీని విషయంలో రైతులు ఆందోళన నిర్వహించారు. మార్కెట్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. తమకు అన్యాయం జరుగుతుంది, వ్యాపారులంతా కూడా ఒక రింగ్గా మారి తమకు అన్యాయం చేస్తున్నారు, మద్దతు ధర ఇవ్వడం లేదు, అనేక చిన్న చిన్న కారణాలు చూపే తమకు అన్యాయం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారంటూ కూడా ఆందోళన నిర్వహించారు. అయితే మార్కెట్ కమిటీ కావచ్చు, మార్కెట్కు సంబంధించిన అధికారులు సరైన తీరులో మాత్రం స్పందించలేదు. వ్యాపారులు రైతులకు అన్యాయం చేస్తున్నా కానీ దాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారనే నిన్నటి సంఘటన తెలుపుతుందని చెప్పొచ్చు. ఇదే క్రమంలో అక్కడికి రోహిత్ సింగ్ కలెక్టర్గా ఉన్నారు, అదనపు కలెక్టర్గా ఉన్నటువంటి ఆయన అక్కడ చేరుకున్నారు, రైతులతోటి మాట్లాడారు. అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూను ఎమ్మటే షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు. వ్యాపారులు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నం చేస్తున్నటువంటి 4 రైతులకు సంబంధించిన ట్రేడర్స్ మీద విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆదేశించారు. సేమ్ టైంలో రైతులకు అండగా నిలిచి వాళ్ళ సమస్యలను పరిష్కరించి వ్యాపారుల మోసాల నుంచి కాపాడాల్సినటువంటి కార్యదర్శి విధులలో సరైన తీరుగా లేరు కాబట్టి ఆయన పైన కూడా విచారణ చేసి సస్పెండ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈరోజు యాక్చువల్గా అయితే ఇవాళ హాలిడే, కానీ రైతులు నిన్నటి నుంచి కూడా అక్కడే పడిగాపులు కాస్తున్నారు ధాన్యం అమ్ముకోవడానికి. కాబట్టి ఓవైపు ప్రైవేటు ట్రేడర్స్కి సంబంధించినటువంటి మోసాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ రంగ సంస్థను కూడా నెలకొల్పి ధాన్యం వాళ్ళ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేశారు. నిన్న సంఘటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కావచ్చు రియాక్ట్ అయిన తీరును కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా స్పందించింది. ముఖ్యమంత్రి స్వయంగా నిన్న జరిగిన సంఘటన పైన కూడా ఆయన స్పందించారు. కార్యదర్శితో పాటు 4 ట్రేడర్స్ మీద కూడా, వ్యాపారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా అదనపు కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన అభినందించారు. రైతుల విషయంలో ఏ ఒక్కరు ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం కఠినంగానే వ్యవహరిస్తామంటూ కూడా ఆయన ఒక సంకేతాలు ఇచ్చారంటగా చెప్పుకోవచ్చు. మొత్తం నిన్న జరిగినటువంటి దాంట్లో సంఘటనలకు సంబంధించి కూడా ప్రస్తుతం 4కు సంబంధించినటువంటి వ్యాపారుల మీద విచారణ జరుగుతుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి విఎన్ ట్రేడర్స్ కందుకూరు వెంకటనారాయణ, అదేవిధంగా కుమార్ ట్రేడర్స్కు సంబంధించి దాస ఉపేందరు, అదేవిధంగా పరమేశ్వర్ ట్రేడర్స్కు సంబంధించిన రవీందర్, అదేవిధంగా సోమేశ్వర్ ఇండస్ట్రీస్కి సంబంధించి శెట్టి సంతోష్ కుమార్, ఈ 4కు సంబంధించి
సంబంధించినటువంటి వ్యాపారులే నిన్న రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మద్దతు ధర కంటే కూడా చాలా లెస్గా, అంటే దాదాపు 500-600 రూపాయల తక్కువకు వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. దీంతోనే రైతులు ఆందోళన నిర్వహించారు. రైతులను మోసం చేసే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా, ఇంత మద్దతు ధరకు కంటే కూడా ఇంత తగ్గించడానికి కారణాలు ఏంటి అనే దాని మీద సంబంధించి కూడా విచారణ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వీళ్ళ మీద విచారణ జరిపిన తర్వాత అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా స్పందించడం, రేవంత్ రెడ్డి సస్పెండ్ చేయడం, మార్కెట్ సెక్రటరీని సస్పెండ్ చేయడం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కావచ్చు. అదేవిధంగా 4 ట్రేడర్స్ మీద కూడా చర్యలు విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి నిన్న అధికారులు తీసుకున్నటువంటి చర్యలను మాత్రం అభినందించారు. అదనపు కలెక్టర్గా రోహిత్ సింగ్ను కూడా అభినందించారు. భవిష్యత్తులో కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు కావచ్చు, లేకపోతే ఇతర ఉత్పత్తులు మార్కెట్కి సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో కూడా రైతులను వ్యాపారులు ఎక్కడైనా మోసం చేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, రైతుల పట్లనే ప్రభుత్వం నిలుస్తుంది అనే దానికి, అండగా ఉంటుంది అనే దానికి నిన్నటి చర్యలు తీసుకోవడం కావచ్చు, ఈరోజు ప్రభుత్వం స్పందించిన తీరు కావచ్చు, ముఖ్యమంత్రి స్పందించిన తీరును కూడా ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈరోజు హాలిడే అయినప్పటికీ కూడా జనగామ మార్కెట్లో మాత్రం నిన్న రైతులు తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు జరపకపోవడంతో నిన్న తీసుకొచ్చినటువంటి ధాన్యం అయితే ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ అయితే కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా హాలిడే రోజు కూడా అయినప్పటికీ కూడా వాళ్ళకు తీసుకొచ్చినటువంటి ధాన్యంతో రైతులు అక్కడ పడిగాపులు కాస్తున్నట్టు పరిస్థితుల నేపథ్యంలో ఆ ధాన్యాన్ని అయితే కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర ఖచ్చితంగా రైతులకు లభించే విధంగా కూడా మార్కెట్కి సంబంధించినటువంటి కమిటీలు కావచ్చు, మార్కెట్ అధికారులంతా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ప్రస్తుతం అయితే ధాన్యంకు సంబంధించినటువంటి రైతులు దిగుబడులంతా కూడా చేతికొస్తున్నాయి. ఇప్పటికే ధాన్యం కొనుగోలు సెంటర్లు కూడా ప్రారంభమైన నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యం కావచ్చు, ప్రభుత్వం స్పందించిన తీరు, అధికారులు, ఉన్నతాధికారులు స్పందించిన తీరుతోటి రైతులకు మోసాలు జరగకుండా అడుగు వేయడానికి ఒక గట్టి నమ్మకాన్ని కల్పించడానికి ఈ సంఘటన దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. యశోద.